హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము క్రంచీ ఎగ్ ఫింగర్స్ చేసుకున్నామండి. ఇక్కడ నేను ఎగ్స్ తీసుకున్నాను, 6 ఎగ్స్. ఎలా చేయాలో చూద్దాము. స్నాక్ ఐటమ్. ముందుగా ఒక బౌల్లో ఈ విధంగా ఎగ్స్ అన్ని పగలగొట్టుకుని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి మనము పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి, 1/4 స్పూన్. సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఒక 2 గ్లాసెస్ వాటర్. అందులోకి ఇలాంటి బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఎగ్ బీట్ వేసేసుకున్నాము. ఈ విధంగా వేసేసుకోవాలి. దీన్ని మనం 20 to 25 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఫుల్గా కవర్ చేసుకొని 20 to 25 మినిట్స్ పెట్టుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, మనం చూద్దాము ఎగ్ కుక్ అయిందో లేదో చూద్దాము. కుక్ అయిపోయింది, ఎగ్ బాగా కుక్ అయింది. సో మనము బౌల్ తీసేద్దాము ఇందులో నుంచి. ఓకే అండి, ఇక్కడ మనకి ఎగ్ బాగా కుక్ అయిపోయింది. సో ఇది మనము ఒక ప్లేట్లో తీసుకొని ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాము. చూసారు కదా, మనకి ఈ విధంగా వచ్చింది. సో మనము ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి 6 ఎగ్స్కి 9 ఫింగర్స్ వచ్చాయండి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్. అదేవిధంగా ఆల్ పర్పస్ ఫ్లోర్ 2 స్పూన్స్. బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాను, 3 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేశాను. ఈ 3 కూడా మనము కలుపుకున్నాము. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా మిర్చి పౌడర్, కారం పొడి యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ లైట్గా వేసుకోవాలి. అదే అండి, ఇవన్నీ కూడా మిక్స్. ఇక్కడ నేను 2 ఎగ్స్ బీట్ చేసి పెట్టుకుంటున్నాను. ప్రాసెస్ చూద్దామండి నెక్స్ట్. ఓకే అండి, ఇప్పుడు మనము ఇవన్నీ ఎగ్ ఫింగర్స్ అన్ని కూడా ముందుగా బ్రెడ్ క్రమ్స్ లో ఇలా చేసుకొని ఎగ్ బీట్ లో ఈ విధంగా చేసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. తీసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫింగర్స్ అన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్ లో పెట్టుకున్నాను. ఆల్రెడీ కాగి ఉందండి. ఇందులో మనం వేసేసుకున్నాము ఒకటొకటి. చేసుకోవాలి.
చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్లో వచ్చిన వెంటనే మనం తీసేస్తున్నాము. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం. అంతే అండి, క్రంచీ ఎగ్ ఫింగర్స్ రెడీ. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయండి. స్నాక్ కొరకు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు. చాలా యమ్మీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలకి బాగా ఇష్టమవుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.